హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. మేము ఊటీ ట్రిప్ వెళ్తున్నామండి. ఊటీ ట్రిప్లో భాగంగా మా ఇంటి నుంచి బయలుదేరాము. ఇది స్టేషన్లో ఎంఎంటీఎస్ ఎక్కి సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్లో మా బెంగళూరు ట్రైన్ మేము ఎక్కాలి. బెంగళూరు ట్రైన్ కూడా ఎక్కేసామండి. ఎక్కేసాక పిల్లలు కూడా పడుకుని పోయారు. తర్వాత బెంగళూరులో దిగగానే మా గైడ్ అండ్ ట్రావెలర్ రెండు రెడీగానే ఉన్నాయి. సో మేము కొంచెం అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి టీ కాఫీ లాంటివి తాగేసాము. పిల్లలకు కూడా పాలు అవి తాగే వాళ్ళు ఉంటే తాగేశారు. ఆ తర్వాత మా బస్సులో అందరము సీట్స్ చూసుకొని సెట్ అయిపోతున్నామండి. తను మా కార్తీక్ అని మా గైడ్. తన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఏంటి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఏ రోజు ఏంటి అనేసి అడుగుతున్నారు. సో వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళకి జరుగుతుంది. టోటల్ 5 ఫ్యామిలీస్ వెళ్ళామండి. కజిన్స్ ఉన్నారు, నైబర్స్ ఉన్నారు. ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మేము కూడా రెడీ. ఇంత హెక్టిక్ వర్క్లో లాస్ట్లో ఓకే చేసామండి. ఇంకా వెళ్దాంలే, మేము కూడా వెళ్ళలేదు కదా, ఎప్పుడు చూడలేదు అనేసి ఓకే చేసాము. ఇప్పుడు డే 1 వచ్చేసి కోయంబత్తూర్ అండి, ఇషా ఫౌండేషన్కి. బెంగళూరు టు కోయంబత్తూర్ వెళ్ళే ఆన్ ది వేలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆపారండి. టిఫిన్ చేసేసాము, కాఫీలు కూడా తాగాము. ఈ కాఫీ గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. కాఫీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అందరం కాఫీ తాగేశాక ఇంకా ట్రావెలర్ అయితే ఎక్కాము. ట్రావెలర్ ఎక్కి బెంగళూరు టు కోయంబత్తూర్ అని చెప్పాను కదండి, చాలా జర్నీనే ఉంది. నాకు తెలిసి ఒక మ్యాక్సిమం 6 అవర్స్ పట్టినట్టుంది. మేము అరౌండ్ 4:30 కల్లా రీచ్ అయినట్టున్నాము. లేజర్ షో ఉంది అని చెప్పారు, అది మిస్ అయిపోతామని చెప్పేసి ఫాస్ట్గానే తీసుకెళ్ళాడు డ్రైవరు అండ్ గైడు ఇద్దరు. వెళ్ళగానే ఫాస్ట్గా రెడీ అయితే లేజర్ షో మిస్ అవ్వకుండా ఉంటారు, ప్లీజ్ ఫాస్ట్గా రెడీ అయ్యండి అని చెప్పేసి మా గైడ్ ఒకటే చెప్తున్నాడు. ఇది ట్రావెలింగ్లో తీసుకున్న కొన్ని క్లిక్స్ అండి. మా అబ్బాయి అందరికీ తను తినమని మేము బిస్కెట్ ఇస్తే తను అందరికీ పెట్టేస్తున్నాడు. ఫస్ట్ వాళ్ళ పిన్నికి అయితే తెగ పెట్టేస్తున్నాడు. ఆ తర్వాత నాకు పెట్టాడు, ఆ తర్వాత మా నైబర్కి కూడా పెట్టాడు. సో అలా ట్రావెలింగ్లో మా అబ్బాయితో కొన్ని ముచ్చట్లు ఎంజాయ్ చేశాము. అంత్యాక్షరి అవి కూడా ఆడుకున్నామండి. అవన్నీ షూట్ చేయలేదు, ఎందుకంటే అవి షూట్ చేస్తూ ఉంటే నేను ఎంజాయ్ చేయలేనని చెప్పేసి షూట్ చేయడం ఆపేశాను. తర్వాత ఇది బెంగళూరు హైవే అండి టు కోయంబత్తూర్. సో అక్కడ తీసుకున్న కొన్ని క్లిక్స్ ఇవి. ఇదేమో మధ్యలో లంచ్ కూడా ఆగామండి, లంచ్ కూడా చేసేసుకున్నాము. ఎందుకంటే మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుందని చెప్పాడు మా గైడ్. సో మధ్యలో లంచ్ కూడా చేసేసాము. ఆ తర్వాత కొన్ని క్లిక్స్ అవి తీసుకున్నాము. ట్రావెలింగ్లో మంచిగా ఎంజాయ్ చేసామండి. ట్రావెలింగ్లో రీచ్ అయ్యామండి కోయంబత్తూర్. మా అకామిడేషన్ కూడా ఇచ్చేసారు, మాకు ఇచ్చారు. ఇది మా రూమ్ అండి, ఇది మా నైబర్ వాళ్ళ రూమ్. అందరికీ అన్ని రూమ్స్ అందరికీ అన్నీ అలాట్ చేసేసారు చక్కగా. ఇది మా ఇంకో నైబర్ వాళ్ళ రూమ్. సో మేమైతే స్నానాలు చేసి ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో టైం కూడా లేదు, సో మిస్ అవుతామని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అవుతున్నాం అందరము. సో అక్కడే మా అబ్బాయికి ఇండక్షన్ స్టవ్ తీసుకొని వెళ్ళానండి, ఫుడ్ చేసి తినిపించేసేసాను. మేము కూడా స్నానాలు చేసి ఈషాకి అయితే రీచ్ అయిపోయామండి. సో అందరం ఫాస్ట్గా వెళ్తున్నాము. లార్డ్ శివ స్టాచ్యూ అయితే అసలు మాటల్లో చెప్పలేనండి, చాలా బాగుంది. అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఈ పిక్స్ అనేది మస్ట్ అండ్ షూట్ కదా, సో కొన్ని పిక్స్ తీసుకున్నాము అండ్ రీల్ కూడా చేసుకున్నానండి. ఇదండి డే 1 వ్లాగ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.